సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి. అసలు చూడొచ్చు మష్రూ సాటిన్స్లోనే త్రూ అవుట్ ద శారీ వచ్చేసి టిష్యూ, ఒక లైన్ అంతా టిష్యూ వస్తుంది, ఒక లైన్ అంతా కూడా సాటిన్ వస్తుందండి. సో చూడొచ్చు ఒక లైన్ అంతా కూడా టిష్యూతో ఉంటుంది, ఒక లైన్ వచ్చేసి సాటిన్ వస్తుంది. దట్ టు టూ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి ఈక్వల్ సైజ్ బార్డర్స్ విత్ బిగ్ సైజ్ వస్తాయండి. బార్డర్స్ కూడా చక్కగా బిగ్ సైజ్ బార్డర్స్ ఉంటాయి. సో ఒకటి చూడొచ్చు మొత్తం కూడా క్రీపర్ స్టైల్లో తీసుకున్నారు. బార్డర్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చేసారండి. సో మనకి పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు ఇచ్చారు, కంప్లీట్ క్రీపర్స్ని యూస్ చేస్తూ. సో బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు, విత్ బార్డర్ ఉంటుందండి ఇట్లాగా. సో శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సింగిల్ కలర్లోనే ఉంటుంది. సో సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి. శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది. గ్రాబ్స్. థ్యాంక్ యూ. సో ఇది కూడా మంచి టీల్ కలర్లో తీసుకున్నారండి, బ్యూటిఫుల్ షేడ్ అసలుకి. సో ప్రెసెంట్ ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ కలర్ అనేది కొంచెం ట్రెండింగ్లో ఉందండి. మనకి మూంగా పట్టు వీటిల్లో కూడా బాగా ఇస్తున్న కలర్ అని చెప్పచ్చు. సో చూడొచ్చు మనకి శారీ అంతా కూడా ఇదే ప్యాటర్న్లో వీవింగ్లో వస్తుందండి. ఎవ్రీ సింగిల్ గోల్డెన్ కలర్ థ్రెడ్ అనేది మనకి వీవింగ్లోనే వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాడీ హగ్గింగ్ ఉంటుందండి శారీ అయితే. అసలుకి రిచ్ పళ్ళు ఉంటుంది, బార్డర్స్ కూడా హెవీ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు. సో బ్లౌజ్ వచ్చేసి మనకి సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో మల్టిపుల్స్ అయితే లేవండి, జస్ట్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి. గ్రాబ్స్. సో బ్యూటిఫుల్ శారీ అండి, మంచి ఎల్లో కలర్లో తీసుకున్నారు. అసలు షైనింగ్ చూడండి, శారీస్ అయితే లిటరలీ చాలా బాగున్నాయి. సో మష్రూ సాటిన్ వస్తుందండి, కొంచెం రఫ్ ఉంటుంది అనమాట. మష్రూ సాటిన్ ఏంటంటే ఒక పాయింట్ రఫ్ వస్తుంది. సో చూడొచ్చు ఇది కూడా మనకి డ్యూయల్లో తీసుకున్నారండి. ఒక బ్రాడ్ లైన్ అంతా కూడా టిష్యూ బేసిస్ వస్తుంది, ఒక లైన్ అంతా కూడా జస్ట్ మష్రూ సాటిన్ వస్తుందండి, ప్లెయిన్ వస్తుంది అనమాట. త్రూ అవుట్ ద శారీ వచ్చేసి హెవీ వీవింగ్లో ఉంటుంది, సింగిల్ కలర్ ఆప్షన్ ఉంటుందండి మనకి త్రూ అవుట్ ద శారీ అనేది. అండ్ మనకి బార్డర్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఒకటి వచ్చేసి మనకి ఫ్లవర్ ప్యాటర్న్ వీవింగ్లో తీసుకున్నారు, రిమైనింగ్ అంతా కూడా హెవీ వీవింగ్తో వచ్చేసింది క్రీపర్ స్టైల్లో. సేమ్ ప్యాటర్న్లో మనకి పళ్ళు హైలైట్ చేశారు, బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, విత్ బార్డర్ ఉంటుంది అనమాట. ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి. గ్రాబ్ సోన్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి, ఇది వచ్చేసి మనకి వైన్ కలర్లో తీసుకున్నారు. సో బ్యూటిఫుల్ శారీ. మనకి త్రూ అవుట్ ద శారీ వచ్చేసి ఇట్లాగా లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు. సో ఈ పర్టికులర్ శారీస్ మనం జస్ట్ ఓన్లీ లైన్స్ తీసుకొని మష్రూ సాటిన్స్లో తీసుకున్నామండి. సో అవైతే కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో ఇది వచ్చేసి న్యూ క్యాటలాగ్ కాబట్టి కొంచెం కొత్తగా ఉంది అనే దాంతో తీసుకొచ్చామన్నమాట. సో టూ సైడ్స్ కూడా బిగ్ బార్డర్స్ ఉంటాయి, దట్టు డబల్ బార్డర్స్ వస్తాయండి. ఒకటి మొత్తం కూడా మనకి క్రీపర్లో ఉంటుంది, బార్డర్ అంతా కూడా జస్ట్ సింపుల్ ఫ్లవర్తో వీవింగ్తో ఇచ్చేసారు. రిచ్ పళ్ళు ఉంటుంది మనకి, హెవీగా మనకి కంప్లీట్ క్రీపర్ స్టైల్లోనే పళ్ళు హైలైట్ చేశారు. కలర్ కూడా చాలా బాగుందండి. సో ఇది కూడా చూడొచ్చు మనకి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ తీసుకున్నారు. మనకి శారీలో ఇక్కడ ఏదైతే బార్డర్ ఉందో సేమ్ బార్డర్ మనకి హ్యాండ్స్కి పేరప్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి, మంచి రెడ్ కలర్లో తీసుకున్నారు. రెడ్ కలర్ మీద గోల్డెన్ కలర్ జెరీతో ఇచ్చారనమాట త్రూ అవుట్ ద శారీ అనేది. అసలు చూడండి ఎంత బాగుంటుందో, శారీ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మంచి బ్రైటర్ వర్షన్ ఆఫ్ రెడ్ కలర్ ఫాలోడ్ బై ద టిష్యూ డిజైన్ అండ్ వీవింగ్తో వస్తుంది అనమాట. మొత్తం శారీ అంతా కూడా వీవింగ్తో వస్తుంది. సో షోల్డర్ సైడ్ కూడా మనకి చక్కగా పెద్ద బార్డర్ ఉంటుందండి. ఒకటి వచ్చేసి సింపుల్గా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు, ఫాలోడ్ బై ద క్రీపర్ స్టైల్ ఉంటుంది. టూ సైడ్స్ కూడా క్రీపర్ స్టైల్ అయితే ఇచ్చేశారు. సో రిచ్ పళ్ళు ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో మనం ఏ వర్క్ చేయించుకోవాలన్నా ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి. గ్రాబ్ సూన్ అండ్ థ్యాంక్ యూ.